నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం టాలీవుడ్లో హీరో ప్రభాస్ నటించినటువంటి స్పిరిట్కి సంబంధించినటువంటి అఫిషియల్ ట్రైలర్ రిలీజ్ అయిపోయింది. సో ఇప్పటికే స్పిరిట్కి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ఫ్యాన్స్కి సంబంధించి చాలా అంచనాలు ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అంచనాలను పెంచినాయా, లేకుంటే ఏ కథాంశం బేస్ చేసుకొని స్పిరిట్ ఉండే అవకాశాలు ఉంటాయి? మరి ప్రభాస్ స్పిరిట్ ఎంత మేర టాలీవుడ్ని అట్లాగే పాన్ ఇండియా వైజ్గా షేక్ చేసే అవకాశాలు ఉన్నాయి మాట. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతున్నారు. డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. ఏంటి సార్ స్పిరిట్ ట్రైలర్ చూసారా, ఎట్లా ఉంది? ప్రభాస్ స్పిరిట్ గురించి మాట్లాడుకుంటే నిన్న ఆయన బర్త్డేకి మొత్తానికి అయితే రిలీజ్ అయ్యింది. అభిమానులకి యాక్చువల్గా చెప్పాలంటే హనురాగుపుడి కానీ మిగతా వాళ్ళు ఎవరైనా సరే, ఈవెన్ బాహుబలి ఎపిక్ అయినా సరే ప్రభాస్ని చూపించారు. గీతా ఆర్ట్స్ అయితే ప్రభాస్ సంబంధించి ఒక 6.5 minutes వీడియో రిలీజ్ చేసింది. ఎవ్రీబడి ఆర్ హ్యాపీ. సందీప్ వంగ స్పిరిట్లో ప్రభాస్ని చూపిలా, జస్ట్ వాయిస్ మాత్రమే వెళ్తున్నా. అంటే అక్కడ జరిగిన సీన్ని ప్లే చేశారు, బట్ డబ్బింగ్ వెర్షనే వీళ్ళు పేర్లు వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, టైటిల్స్ వేస్తూ ముగించారు. బట్ ఎంత బాగుందంటే సినిమా చూసినట్టే ఉంది. అండ్ స్టోరీ కూడా ఆల్మోస్ట్ లీక్ చేసేసాడు. ఏముంది, ప్రభాస్ని జైలర్ సెంట్రల్ జైలుకి తీసుకొస్తారు. ఆ జైలర్ ప్రకాష్ రాజ్ వీడు అని మాట్లాడతాడు, వీడు మొహం వీడో వాడు అని. అక్కడ పక్కన ఉన్నాయన, సార్ కనీసం రెస్పెక్ట్ ఇవ్వండి తనకి, తను ర్యాంకర్, సీనియర్ IPS, మంచి ర్యాంకర్ అంటే తను ఏమంటాడు, ఇట్స్ ఓకే ఏదో ఒకటి, బట్ ఈయన గురించి నాకు అన్నీ తెలుసు, ఈయన యూనిఫామ్ ఉన్నా ఎలా ఉంటాడో యూనిఫామ్ లేకుండా ఎలా ఉంటాడో నాకు తెలుసు అన్నట్టు తను చెప్తా ఉంటాడు. తన వెర్షన్ తనది. ఇక జైలుకి వచ్చిన అందరి ప్రొసీజర్స్ ఇంతే కదా, మెడికల్ చెకప్స్, బట్టలు ఇప్పేసి అన్నీ చెక్ చేయడాలు, ఆ ప్రోటోకాల్ తను ఫాలో అవుతూ ఉంటాడు. సార్ వద్దు తను అలా వదిలేయండి అని ఇతను, నాకు అందరూ ఒకటే అని. నెక్స్ట్ మళ్ళీ ఈయనకి ఖైదీ బట్టలు ఏమంటాడు, సార్ అండర్ ట్రయల్లోనే కదా ఉంది. అండర్ ట్రయల్ అంటే మనకు మామూలుగా జైల్లో ఎలా ఉంటుందంటే, ఇప్పుడు పోతే మళ్ళీ నువ్వు దొరుకుతావో దొరకవో అనే వాళ్ళని అండర్ ట్రయల్లో వేస్తారు. శిక్ష పడితే యూనిఫామ్ ఇస్తారు, శిక్ష పడకపోతే సివిల్ డ్రెస్లో ఉంటుంది. వేరు, శిక్ష కన్ఫర్మ్ అయిన. కానీ అండర్ ట్రయల్కి ఈ బట్టలే ఉంటాయి, వాడు ఏ బట్టలు వేసుకొని వస్తే ఆ బట్టలే ఉంటాయి. కానీ ఈయన ఏంటంటే నో నాకు ఈయన ఖైదీ బట్టల్లోనే కావాలని పట్టుబట్టి ఏపిస్తాడు. అంటే ప్రకాష్ రాజ్కి ప్రభాస్ మధ్యలో అంత పగ ఎందుకు? ప్రభాస్ అంత సీనియర్ IPS అధికారి అయ్యి ఉండి జైలుకి ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు, అంత చేయకూడని నేరం ఏంటి, వాట్ ఈస్ దిస్ అనేది స్టోరీ. సో ఇక గత యానిమల్, ఈ కబీర్ దాస్, లైక్ అర్జున్ రెడ్డి, ఇవన్నీ పోల్చుకుంటే ఆ లెవెల్లో ఏదో ఉంటుంది. ఈయన అంత IPS ర్యాంకర్ అయినప్పటికి కూడా చాలా క్రూరంగా ఎవడో బాగా ఇష్టం నరికి చంపుంటాడు. అంటే ఇక బ్లడ్ బాత్ కంపల్సరీ కదా వంగకి ఉంటుందేమో. అది అలా చేయడం తప్పు అని ప్రకాష్ రాజ్ ఎన్నిసార్లు చెప్పినా సరే పట్టించుకోకుండా అలా ఉన్నాడేమో. చివరికి ఇతని చేతుల్లోనే అతను పడ్డట్టుంది. సో ఇట్లాంటి ఏదో ఎవరికి తగ్గట్టు వాళ్ళు అలా ఊహించుకుంటూ సోషల్ మీడియాలో 10 మంది 10 రకాల కథలు రాస్తున్నారు. ఏ కథ ఎలా ఉన్నా సరే చదివిన ప్రతి కథలు బాగున్నాయి. కాదు సరే, చదివిన 10 కథలు బాగున్నాయి, 10 అజంప్షన్స్. సో మీ అజంప్షన్ ఏంటి, ఏది కరెక్ట్ అయ్యి ఉండే అవకాశం ఉంది? నాకు అజంప్షన్ అని ఏం లేదు, కానీ నాకు ఎందుకు నచ్చింది, అవన్నీ నచ్చినాయి. అన్నీ ఉంటే బాగుండు అనిపించింది. అన్ని బాగానే ఉన్నాయి. సరే పోనీ బాగున్నాయి, బాగాలేదని మీరు చెప్పరు ఎట్లాగూ? లేదు, బాగుంది, నిజంగా బాగుంది. నేనేమంటానంటే మీరు అనుకున్నటువంటి కథ ఏమయ్యి ఉండొచ్చు అని. మేబీ ఏమో, ఇక మనం అనుకున్నట్టు లేకపోతే మళ్ళీ ఎందుకు ఫీల్ అవ్వాలి, కానీ అసలు ఏమీ చూపిలా. అసలు అంటే మనుషులు కనిపిస్తాయి కదా కనీసం, ఇదో అదో అనుకోవచ్చు. కంప్లీట్ అలా డార్క్ మోడ్లోనే వెళ్ళింది. అండ్ ఆ తర్వాత ప్రభాస్కి బర్త్డే గిఫ్ట్ అని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ ఫ్యాన్స్కి ప్రభాస్ ఇచ్చిన అతిపెద్ద గిఫ్ట్ ఇది. సందీప్ వంగ ఇచ్చిన పెద్ద గిఫ్ట్. నెక్స్ట్ దీని గురించి మళ్ళీ మాట్లాడుకోవాలంటే, ఈ సినిమా నుంచి దీపికని తప్పించారు, తృప్తిని సెకండ్ హీరోయిన్ని ఫస్ట్ హీరోయిన్ని చేశారు. ఏదో అంటే ఇట్లాంటిది ఎప్పుడైందో చెప్పనా, మనం మహానటిలో చూసాం అప్పుడు, ఎప్పుడు మిస్సమ్మ టైంలోనో ఫస్ట్ భానుమతి గారు ఉండాలి, ఆ తర్వాత వాళ్ళు ఏదో చిన్న గొడవలు అయ్యి ఉంటే సెకండ్ హీరోయిన్ అని సావిత్రిని మెయిన్ హీరోయిన్ని చేశారని ఒక వార్త విన్నాం. మహానటి సినిమాలో చూసాం, నిజమో కాదో తెలియదు. సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు వచ్చింది ఇన్నాళ్ళకి సందీప్ వంగ అండ్ దీపిక పదుకొనే. సో ఈ సెకండ్ హీరోయిన్ని ఫస్ట్ హీరోయిన్ని చేశారు. మళ్ళీ ఇంకో సెకండ్ హీరోయిన్ కాంచనా అనే అమ్మాయిని ఈమె ప్లేస్లో పెట్టారు, వాళ్ళ పేర్లు రివీల్ చేశారు. బట్ ఇంత వివాదం జరిగినప్పుడు ఖచ్చితంగా నిలబడాలి, ఏదో ఒకటి చేసి బాగా గట్టిగా కొట్టాలని సందీప్ వంగ మీద కూడా ఉంటుంది కదా. సో ఆ కసి అంతా కూడా ఈ టీజర్లో కనబడింది. ఇంకా చెప్పాలి అంటే అసలు. కానీ లాస్ట్ ప్రభాస్ సినిమా కల్కి, సో ఇప్పుడు కల్కి 2 కూడా రాబోతుంది. కానీ కల్కి 1 తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి ఈ యొక్క స్పిరిట్ దాని స్థాయికి మించే అవకాశం ఉందా? ఉంటుంది. ఎందుకంటే డైరెక్టర్కి ఆల్రెడీ అసలు వెనక్కి తిరిగి చూసుకోకుండా పెద్ద పెద్ద హిట్లు వస్తున్నాయి.
ప్రభాస్ కంటావి ఇక ద వన్ అండ్ ఓన్లీ అదేంటిది పాన్ ఇండియా పెద్ద హీరో సూపర్ హీరో అని చెప్పేసి వీళ్ళు ఆల్రెడీ రాసుకున్నారు. యాక్చువల్గా ఏం చూపిలా, కనబడిన దానికంటే వినబడింది అనడం బెటర్. ఆ వినబడిన దాంట్లోనే ఇంత ఉంటే ఇంకా కనబడేది ఇంకే రేంజ్లో ఉంటుందో అన్నట్టుగా దీని మీద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అనిపిస్తుంది. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ కూడా మంచి గిఫ్ట్. ఇప్పుడు నెక్స్ట్ రాజాసాబు, తర్వాత ఈ పార్ట్ 2లను పూరించాలి. కల్కి 2 అని, సలార్ 2 అని, ఆ 2 అని, ఈ 2 అని, ఏమో దేవుడి రాజాసాబు 2 కూడా ఉంటే మళ్ళీ దాన్నని అలా చూసుకుంటూ పోతే స్పిరిట్. అండ్ ఇన్ హనురాగపూడి ఫౌజీ అనే దానికి కూడా ఒక పోస్టర్ రిలీజ్ చేశాడు, అది కూడా చాలా బాగుంది. ఈయనకు అన్ని మంచి మంచి సినిమాలు పడుతున్నాయి. కానీ ఒకటి, ఇప్పటిదాకా ప్రభాస్ నటించినటువంటి ఏ సినిమాలో ఏ క్యారెక్టర్ కూడా అటువంటి రగ్గడ్ క్యారెక్టర్ ఉండదు. కానీ సందీప్ వంగా సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్లు, ఆయన డిజైన్ చేసే రోల్స్ చాలా రగ్గడ్గా, రఫ్గా, వల్గరిజం, ఇట్లా రక్తంలో ముంచి తీయాలి అంతే ఇట్లా మనిషిని. అంటే ఈవెన్ బాడీ లాంగ్వేజ్ కానీ, డైలాగ్స్ కానీ చాలా రూడ్గా, రఫ్గా, రగ్గడ్గా, వల్గర్గా, సెక్షువల్గా, ఇవన్నీ వాటికి చాలా దగ్గరగా ఉంటాయి. మరి ప్రభాస్ దానికి సూట్ అయ్యే అవకాశం ఉంటుందా? ఎందుకంటే లవర్ బాయ్ ఇమేజ్ ఉంది ఆయనకి. లవర్ బాయ్ ఇమేజ్ నుంచి ఇప్పుడు హారర్ కామెడీ ఇమేజ్కి వస్తున్నాడు. దాని నుంచి మళ్ళీ ఇంకా మధ్యలో ఉన్నాయి కదా కొన్ని డివోషనల్, బట్ ఆయనకున్న బాడీ లాంగ్వేజ్ కి సందీప్ వంగకి ఎట్లా సింక్ అవుతుందని, ఎట్లా సింక్ అవుతుంది మరి, ఎలా కన్విన్స్ చేస్తాడో, వీళ్ళు ఎలా కన్విన్స్ అయ్యారో. బట్ వాట్ ఎవర్, డార్లింగ్ ఇట్లాంటి సినిమాలో ప్రభాస్ మంచి రొమాన్స్ చూసాము, సలార్ లాంటి సినిమాలో అగ్రెసివ్నెస్ చూసాము, బాహుబలిలో రక్తంలో తడిచి ముద్దైన ప్రభాస్ను చూసాము, ఛత్రపతిలోనూ చూసాము అగ్రెసివ్నెస్, ఈశ్వర్ నుంచి చూస్తూనే ఉన్నాం. సో సెట్ అవుతుందని అనిపిస్తుంది. థ్యాంక్ యూ విఘ్నం. సో మొత్తం మీద స్పిరిట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ టీజర్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం అంచనాలు మరింత పెంచాయి. మరి సందీప్ వంగా డైరెక్షన్ లో ప్రభాస్ నటించినటువంటి స్పిరిట్ అయితే ఎంత మేర బాక్స్ ఆఫీస్ షేక్ చేస్తుందో వెయిట్ చేస్తుందాం. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.